వచ్చినప్పుడు యేసు ఎవరిని అడిగాడు? పేతురుని అడిగాడు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం ధ్యానించాల్సింది ఏమిటంటే, యేసుక్రీస్తు తన సేవలో పడవ కావాల్సి వచ్చినప్పుడు పేతురు ఏం చేస్తున్నాడో మీరు చెప్పాలి. పేతురు ఏం చేస్తున్నాడు? వలలను కడుక్కుంటూ బిజీగా ఉన్నాడు. పేతురు ఖాళీగా లేడు, వలలు కడుక్కుంటున్నాడు. ఆ వలలు కడగకపోతే రాత్రి మళ్ళా వెళ్ళి చేపలు పట్టే ఛాన్స్ ఉండదు. కాబట్టి రాత్రంతా చేపలు పడతారు, ప్రొద్దుటే వచ్చి ఏం చేస్తారు? ఆ వలల్లో ఉన్న చెత్త చెదారం అంతటిని కడుక్కుంటారు. ఆ తర్వాత ఎక్కడైనా వలలు తెగిపోయినట్లయితే కుట్టుకుంటారు. కడిగిన తర్వాత సరిచేసుకున్న తర్వాత, శుభ్రం చేసుకున్న తర్వాత, సరిచేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ తెచ్చిన చేపలను కూడా మళ్ళా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇదంతా అయిపోయిన తర్వాతే వాళ్ళు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. ఇప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. యేసుక్రీస్తు తన సేవలో అవసరం వచ్చినప్పుడు పేతురు వైపుకి చూస్తే, పేతురేమో ఖాళీగా లేడు. ఖాళీగా లేనటువంటి, బిజీగా ఉన్నటువంటి పేతురుతో యేసయ్యకు అవసరం పడింది. కాబట్టి యేసు పేతురుని అడుగుతున్నాడు, కొంచెం నీ సహాయం కావాలి, నీ సహాయము కావాలి. సహోదరి సహోదరుల్లో, యేసయ్య సేవ కొనసాగాలి అని అంటే, యేసుక్రీస్తు యొక్క పరిచర్య కొనసాగాలి అని అంటే, యేసుక్రీస్తు యొక్క బోధ, సందేశము, సంఘము కొనసాగాలి అని అంటే కొంచెం మీ సహాయం కూడా కావాల్సి ఉంటుంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీ సహాయం కూడా కావాల్సి ఉంటుంది, మీ సమయం కూడా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు యేసయ్యకి ఏం కావాల్సి వచ్చింది? పేతురు యొక్క సమయం కావాల్సి వచ్చింది, పేతురు యొక్క సహాయం కావాల్సి వచ్చింది, పేతురు యొక్క పడవ కూడా కావాల్సి వచ్చింది. ఇప్పుడు పేతురు వైపుకు చూస్తే పేతురు ఖాళీగా లేడు, చాలా బిజీగా ఉన్నాడు. పైపెచ్చు తను చేసే పని అత్యవసరం. అప్పుడు కడుక్కుంటేనే సాయంత్రం కల్లా సిద్ధంగా ఉంటాయి ఆ వలలు. కాబట్టి తను చేసే పని తనకు చాలా అవసరం. అలా చాలా బిజీగా ఉన్నప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, కొంచెం సేపు నువ్వు నాకు కావాలి అని అంటున్నాడు. సహోదరి సహోదరు, మళ్ళా చెప్తున్నా, యేసుక్రీస్తు ఎవరిని కోరుకుంటాడో తెలుసా? ఎవరిని వాడుకుంటాడో తెలుసా? చెప్పండి. బిజీగా ఉండేవారిని, కష్టపడేవారిని. మళ్ళా చెప్తున్నా, తిండిబోతులను కానీ, తిరుగుబోతులను కానీ, నిద్రబోతులను కానీ, సోమరిపోతులను కానీ దేవుడు వాడుకోవడం అనేది సాధ్యము కాదు. ఒకవేళ మనలో ఎవరైనా సేవలో పాల్పంచుకుంటూ తిండిబోతులుగా, నిద్రబోతులుగా, సోమరిపోతులుగా ఉండి కూడా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని అనుకుంటున్నట్లయితే అది కేవలం అబద్ధం. మరి ఏది వాస్తవం? దేవుడు నిన్ను వాడుకోవట్లేదు, కానీ దేవుడిని నువ్వే వాడేసుకుంటున్నావు. దేవుని సంఘాన్ని, దేవుని సేవను, సంఘం యొక్క పేరును, దేవుని పేరును వాడేసుకుంటున్నావు. జాగ్రత్త, అది ఏమాత్రం నీకు క్షేమం కాదు. యేసుక్రీస్తు ఎవరిని చూశాడంటే బిజీగా ఉన్నవాడిని చూశాడు. ఎంత బిజీగా ఉన్నాడు అంటే ఆ సమయంలో ఆ వలలు కడగడం అత్యవసరం. సో చాలా బిజీగా ఉన్నాడు, అర్జెంటు పనిలో ఉన్నాడు. అలా అర్జెంటు పనిలో ఉన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, నువ్వు నాకు కావాలి అని అంటున్నాడు. ప్రాముఖ్యంగా సేవలో పాల్పంచుకునేటటువంటి సహోదరులకు, సహోదరులకు ఇది అత్యవసరం. దేవుని యొక్క సేవలో కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎంత అర్జెంటు పనిలో ఉన్నా, నువ్వు చేసే పని ఎంత సీరియస్ అయినా, నీ సమయం కావాల్సి వచ్చినప్పుడు, నీ సహాయం కావాల్సి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా వచ్చేవాడిగా ఉంటేనే సేవకు పనికొస్తావు. కీప్ ఇన్ మైండ్. పేతురు, కొంచెం సమయం, నీ సమయం కావాలి, నీ సహాయం కూడా నాకు కావాలి. ప్రభా, నువ్వు చూడలేదా? వలల్లో చాలా చెత్త చెదారం పెరిగిపోయింది, క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకోకపోతే మళ్ళీ సాయంత్రం వెళ్ళి మేము చేపలు పట్టే ఛాన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్న పని చాలా అవసరమైన పని, చాలా సీరియస్ పని, చాలా అర్జెంటు పని. ఈ పని మానేసి నేను వచ్చి నీతో పాటు సమయం గడిపినా, నీకు సహాయం చేసిన నా పని ఏమిటి? ఈ చేపలు పడితే తప్ప నా కుటుంబాన్ని నేను పోషించుకోలేను. ఇది నా పోషణకు ఆధారము. పోషణకు ఆధారమైన పనిని పక్కన పెట్టేసి వచ్చి నీకు సహాయం చేయమంటావేమిటి అని యేసు ఆ రోజు అనలేదండి. యేసు ఆ రోజు పేతురుని పిలిస్తే, పేతురు, ఒకసారి నీ వల, ఒకసారి నీ పడవను
నాకు ఇస్తావా? కాసేపు నీ పడవను వాడుకొని ఇస్తావా? ఆ రోజు పేతురుకి ఆ పడవ వాహనం సేవలో పాలు పంచుకుంటున్నప్పుడు నా జీవితంలో నేను చాలా 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 సమస్యలు గుండా వెళ్ళాను. ఈ సేవను ప్రారంభించినప్పుడు నాకు ఒక వాహనం లేదు, ఒక బైకు లేదు, ఒక స్కూటరు లేదు. కాబట్టి నేను చాలా సందర్భాల్లో ఎవరికైనా బైక్ ఉంటే, ఎవరికైనా స్కూటర్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాల్సి వచ్చేది. ఈరోజు సాయంత్రం మీ స్కూటర్ని వాడుకొని ఇస్తారా? ఎందుకంటే ఫలానా గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పాల్సి ఉంది, ఫలానా చోటుకి వెళ్ళి వాక్యం చెప్పాల్సి ఉంది, కాస్త మీ బైక్ వాడుకొని ఇస్తారా, మీ స్కూటర్ వాడుకొని ఇస్తారా అని అంటే నా జీవితంలో చాలామంది సహాయం చేశారు. వాళ్ళకున్న బైక్ను వాడుకోవడానికి, వాళ్ళకున్నటువంటి స్కూటర్ని వాడుకోవడానికి వాళ్ళు సహాయం చేశారు. అలా సహాయం చేశారు కాబట్టే తొలి రోజుల్లో నేను సేవ చేయగలిగాను. దయచేసి గమనించాలి, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఆయన జీవితంలో చాలా వరకు బదులు తీసుకున్నవే కనిపిస్తాయి. ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తు జన్మించినప్పుడు కనీసం తలదాచుకోవడానికి, జన్మించటానికి కూడా సత్రములో ఆయనకి ఏమీ లేదు, చోటు లేదు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క తల్లి మరియా, ఆ మరియా భర్త అయినటువంటి యోసేపు, యేసు జన్మించే సమయం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి పశువుల పాకను బదులు తీసుకోవాల్సి వచ్చింది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు జన్మించింది ఎక్కడో తెలుసా? బదులు తీసుకున్న పశువుల పాకలో. ఇప్పుడు యేసుక్రీస్తు బోధ చేయాల్సి వచ్చినప్పుడు దేని బదులు తీసుకున్నాడు చెప్పండి? పడవని బదులు తీసుకుంటున్నాడు. యేసుక్రీస్తు బెత్లెహేము నుండి యెరూషలేముకు వెళ్ళవలసి వచ్చినప్పుడు గాడిదను బదులు తీసుకున్నాడు. యేసుక్రీస్తు చివరి రాత్రి శిష్యులతో కలిసి భోజనం చేయాల్సి వచ్చినప్పుడు మేడగదిని బదులు తీసుకున్నాడు. యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన సమాధి చేయబడింది బదులు తీసుకున్న సమాధిలో. జన్మించినప్పుడు బదులు తీసుకున్నటువంటి పశువుల పాకలో, మరణించినప్పుడు బదులు తీసుకున్నటువంటి సమాధిలో. ఈ మధ్యలో ఆయన చేసిన సేవలో మేడగదిలో కలిసి భోజనం చేయడానికి మేడగదిని బదులు తీసుకున్నాడు. యెరూషలేము వెళ్ళడానికి గాడిదను బదులుగా తీసుకున్నాడు. వాక్యం బోధించటానికి పడవను బదులుగా తీసుకున్నాడు. ఈ సర్వ సృష్టికర్తకు ఆధారమైనటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినప్పుడు ఆయన సేవలో చాలా బదులు తీసుకోవాల్సి వచ్చింది. సహోదరి సహోదరులు, ఆ రోజు యేసు పేతురుతో మాట్లాడుతూ కాసేపు నీ పడవను బదులు తీసుకొని ఇస్తావానంటే పేతురు ఇచ్చాడా, ఇవ్వలేదా? ఇప్పుడు ఆ పడవని ఏమన్నాడు? కొంచెం లోపలికి తొయ్యి అన్నాడు. ఇప్పుడు తొయ్యాల్సింది ఎవరు? పేతురు. తను ఏం చేసుకుంటున్నాడు? వలలు కడుక్కుంటున్నాడు. తను చేసే పనిని ఆపాలా లేదా? సో తను కుటుంబ పోషణకు ఆధారమైనటువంటి, చేపలు పట్టడానికి ఆధారమైన వలలను కడుక్కుంటున్నటువంటి పేతురు కుటుంబ పోషణకు ఆధారమైన పనిని పక్కన పెట్టి యేసయ్య సేవలో సహకరించాల్సి వచ్చింది. అనగా అర్థం ఏమిటంటే, ఎవరైనా యేసును సేవించాలన్నా, యేసు సేవ చేయాలన్నా ఆయన పిలిచినప్పుడు సమయాన్ని వెచ్చించడానికి సిద్ధంగా ఉండాలి. వారు కలిగి ఉన్న దాన్ని కూడా వెచ్చించడానికి సిద్ధంగా ఉండాలి. నీ పడవ కావాలి అని అంటే అలాగే ప్రభువా, అంతేకాదు ఆ పడవను నువ్వు లోపలికి తొయ్యాలి. నువ్వు కావాలి, నీ పడవ కావాలి. పేతురు, అదేంటి ప్రభువా, నన్ను కావాలంటున్నావు, నా సమయం కావాలంటున్నావు, నా సహాయం కావాలంటున్నావు, నీకు యాక్చువల్గా అర్థం కావట్లేదు ప్రభువా, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇది ఒక్కటే ఆధారం కనుక దయచేసి దాన్ని మాత్రం అడక్కు ప్రభువా అని చెప్పి అన్నాడంటారా? లేదండి. ఆ రోజు పేతురు తన పడవను యేసయ్య ఉండడానికి, కూర్చోడానికి బదులుగా ఇచ్చాడు. యెరూషలేములో ఓ సంఘము కలిసి దేవుని ఆరాధిస్తూ ఉండేది. ఆ సంఘము కలిసి ఆరాధించినప్పుడు అలా ఆరాధించడానికి ఎవరు ఇల్లు బదులుగా ఇచ్చారో తెలుసా మీకు? త్వరగా చూపిస్తాను రండి. సేవ అనంటే ప్రసంగం చేయడం మాత్రమే కాదు,
చాలా ఉంది సేవ అంటే, చాలామంది సేవ చేయొచ్చు. త్వరగా ఈ విషయాలు చూపించేసి నేను ముగించేస్తాను. అందరం కలిసి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారు. సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు సంఘం అంతా కలుసుకోవాలంటే వారికి ఏముండాలి? కలుసుకోవడానికి స్థలం కావాలి. మనం అందరం కలిసి ప్రార్థన చేయడానికి వచ్చాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మనం దేవుని మందిరంలోకి వచ్చాం. కానీ ఆ రోజు ఆది సంఘానికి మందిరం లేదు. మరి ఎక్కడ కూడుకునేవారో తెలుసా? యెరూషలేములో ఒక ధనవంతురాలు ఉండేది. ఆమె పేరు మరియా. ఆ మరియకు ధనవంతురాలు కనుక చాలా పెద్ద ఇల్లు ఉండేది, ఒక లోగిలు ఉండేది. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడుకుని ప్రార్థన చేస్తున్నారు? సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తున్న బైబిల్లో ఉంది కదా. ఎక్కడ కలిసి ప్రార్థన చేసేవాళ్ళు? ఆ మరియా ఇంటిలో కలిసి ప్రార్థన చేసేవారు. 12వ వచనం. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచు ఉండెను. ఆ తల్లి తన ఇంటిని ఏం చేసింది? మందిరానికి ఇచ్చేసింది. తన ఇంటిని దేవుణ్ణి ఆరాధించడానికి మందిరంగా ఇచ్చింది. కాబట్టే ఆది సంఘం ఆ రోజు కూడుకోవడానికి ఆస్కారం దొరికింది. రైట్. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచు ఉండెను. మేము కూడి ఉన్న మేడ గదిలో, అదొక మేడ, ఆ మేడ గదిలో అంటే అర్థం ఏమిటి? ఆ మేడ కలిగిన వ్యక్తి మేడ గదిని ప్రార్థన చేయడానికి ఇచ్చాడు. ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నానయ్యా అంటే, దేవుని సేవలో మీ సహాయం కావాల్సి ఉంటుంది. అది మీ వాహనం కావచ్చు, లేదా మీ గృహం కావచ్చు, మీరు కలిగి ఉన్న స్థలం కావచ్చు. ఏది మీరు కలిగి ఉన్నారో దాని ద్వారా దేవుని యొక్క సేవకు సహాయపడవచ్చు. ఆ రోజు యేసుక్రీస్తు సేవ చేయడానికి పడవ కావాల్సి వచ్చింది. సేవ చేయడానికి ఈరోజు బైకులు కావాల్సి వస్తున్నాయి, వాహనాలు కావాల్సి వస్తున్నాయి. కొంతమంది సహోదరులు మన మందిరానికి వచ్చి వాళ్ళు బైక్ని ఇచ్చి వెళ్తారు, కొంతమంది ఆటోలు ఇచ్చి వెళ్తారు, మరి కొంతమంది కారు, వారు వాడేటటువంటి కారు దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడు కాబట్టి కారుని మేము దేవుని సేవకి ఇస్తున్నామని చెప్పి వస్తారు. మరొకరు DCM వ్యాన్, దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడు కాబట్టి DCM వ్యాన్ ఇస్తున్నాం. ఇలా అనేక మంది దేవుని చేత ప్రేరేపించబడి, మరి కొంతమంది ఈ స్థలాన్ని దేవునికి ఇవ్వమన్నారని చెప్పేసి దేవునికి స్థలాన్ని ఇవ్వడానికి వస్తారు. సో సేవ అంటే కేవలం ప్రసంగం చేయడం కాదు. సేవ అంటే దేవుడు ఏ రీతిగా నిన్ను ప్రేరేపిస్తే నువ్వు సమయం ఇవ్వచ్చు, దేవునికి సలహా ఇవ్వచ్చు, సహాయం చేయవచ్చు, స్థలాన్ని ఇవ్వచ్చు, నువ్వు కలిగి ఉన్నటువంటి దానిలో కొంత భాగాన్ని ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం మేడగదిలో వారు దేవుడిని ఆరాధించడం మనం చూసాం. అలాగే మార్కు సువార్తలో యేసుక్రీస్తు శిష్యులు వచ్చి అంటారు, మరి ఈరోజు రొట్టె విరచటం, భోజనం ఎక్కడ చేయాలి అని అంటే యేసు అంటాడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఒక చోటకి వెళ్ళి ఒక అతన్ని కలవండి, అతడు మీకు సిద్ధపరిచిన ఏమిస్తాడట చూద్దాం రండి. మార్కు సువార్త 22వ అధ్యాయం. లూకాసు 22వ అధ్యాయము 11-12 వచనాలు. నేను నా శిష్యులతో కూడా పస్కాలు భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడే. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడ గది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. మీరు వెళ్ళి అడగండి అతన్ని, అతడు మీకు గొప్ప మేడ గదిని ఇస్తాడు. అతనేమి ఇచ్చాడు? మేడ గది ఇచ్చాడు. దేనికోసం? యేసయ్య చివరి భోజనం చేయడం కోసం. ఈ సహోదరులు, కొంతమంది నేను చూస్తూ ఉంటాను, సేవలో వాడబడే వాళ్ళని చూస్తూ ఉంటా.
ఫలానా చోటకి వెళ్ళాలి, వెళ్దాం రండి, మీ కారు తీసుకురండి. ఆ కారు రిపేర్కి వచ్చిందండి. అలాంటి వాళ్ళని నేను చూస్తూ ఉంటా. చక్కని కారు ఉంటుంది, ఆ కారు మాత్రం లోపల పెట్టి వస్తారు. ఎందుకని? మళ్ళీ నా కారు ఎందుకు వాడాలి, నా కారు ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు క్రీస్తు ప్రేమను రుచి చూసిన వాళ్ళు కాదు. క్రీస్తు కొరకు నేను వాడబడాలి, నా వస్తువులు వాడబడాలి, నా స్థలము వాడబడాలి. నేను కలిగి ఉన్నది ఏదైనా సరే అది యేసయ్యదే, అది యేసయ్య ఇచ్చిందే. కాబట్టి ఆయన సేవకు నా వస్తువు కావచ్చు, నా వాహనం కావచ్చు, మరి ఒకటి కావచ్చు, వాడబడ్డం ఆశీర్వాదం. అది ఆలోచన ఈ రోజుల్లో చాలామంది తక్కువైపోయిందండి. నా కారు ఎందుకు ఇవ్వాలి నేను, నా బైక్ ఎందుకు ఇవ్వాలి నేను, నా ఇల్లు ఎందుకు ఇవ్వాలి, నా పోర్షన్ ఎందుకు ఇవ్వాలి, నా గది ఎందుకు ఇవ్వాలి దేవుడికి అని నా 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 అనే స్వార్థపరులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఈరోజు అడుగుతున్నాను, దేవుని మందిరానికి వచ్చావు, ప్రార్థన చేస్తున్నావు, చాలా సంతోషం. అసలు దేవునికి నువ్వు కలిగి ఉన్న దాంట్లో ఏమైనా ఇచ్చావా? ఒకసారి ఆలోచించు. చివరిగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం అనుకుంటున్నాను, చూద్దాం రండి. సామెతలు 3వ అధ్యాయము 10వ వచనం. అదేనా? 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచు. నీ ఆస్తిలో భాగము ఇచ్చి దేవుణ్ణి గణపరచు. ఆ రోజు పేతురు తన ఆస్తి పడవ, పేతురు నీ సమయం కావాలి, నీ సహాయము కావాలి, నీ సొత్తు కూడా నాకు కావాలి. ఏమిటి ఆ సొత్తు చెప్పండి? పడవ ఇస్తావా? ఏ స్థితిలో ఇచ్చాడో, ఏ సమయంలో ఇచ్చాడో, ఆ తర్వాత ఏం జరిగిందో, ఇచ్చింది పడవే, కానీ ఏం జరిగిందో ఆ తర్వాత రేపటి దినాన్ని మనం చూడబోతున్నాం. రండి కలిసి ప్రార్థన చేద్దాం. సంగమా, దేనికోసం వచ్చావు? కేవలం దేవుడిచ్చే వరాల కోసం దేవుని సంధికి వచ్చామా, లేక దేవుని కోసమే వచ్చామా? ఈరోజు నీకు కావాల్సింది దేవుడా, లేక దేవుడిచ్చే వరమా? ఏం కోరుకుంటావు? ఒకసారి ఆలోచించు. హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం, మనపూర్వకంగా దేవుణ్ణి అడుగుదాం. అన్నాడు పేతురు ఇంటిలో యేసయ్య ఉన్నాడో కాబట్టి ఆ ఇంటిలో ఉన్నటువంటి సమస్య యేసయ్య తీర్చాడో. ఈరోజు ప్రార్థన చేస్తారా? యేసయ్య, నా ఇంట్లో నువ్వు ఉండాలి, నా ఇంటికి నువ్వు రావాలి, నా ఇంట్లో నువ్వు నివసించాలి. నీ ఇంట్లో ఏ సమస్య ఉందో నీకు తెలుసు సహోదరి. నీ ఇంటిలో ఏ సమస్య ఉందో నీకు తెలుసు సహోదరుడా. సమస్య తీరడం కాదు, సమస్యను తీర్చగలిగిన యేసు నీ గుండె గదిలోకి రావాలి, నీ గృహంలోనికి గుండె అనే గృహంలోనికి రావాలి, నీతో పాటు నీ గృహానికి యేసు రావాలి. ఈరోజు అడుగుతావా యేసయ్యని? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. మొదట నా హృదయం అనే గుండె అనే గృహంలోనికి రావాలి ప్రభువా. నీ హృదయంలో యేసు రాకుండా లేకుండా, సహోదరులో, నీ గృహంలోకి ఎలా వస్తాడో చెప్పండి. మొదట యేసు పేతురు జీవితంలోకి వచ్చాడో కాబట్టి పేతురు ఇంటికి వచ్చాడు. మొదట యేసుని జీవితంలోనికి రావాలి. అడుగు ఈరోజు. ఒకవేళ యేసు నీ హృదయంలో లేకపోతే, నీ హృదయంలోనికి రాకపోతే హృదయపూర్వకంగా అడుగు. యేసయ్యా, యేసయ్యా, పాపిష్టి మనిషిని రక్షించడానికి వచ్చావు కదయ్యా, ముందు నన్ను రక్షించయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను రక్షించయ్యా. ప్రతి పాపము నుండి విడిపించయ్యా, ప్రతి పాపపు బలము నుండి విడిపించయ్యా, ప్రతి పాపపు అలవాటు నుండి విడిపించయ్యా. హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తావా సహోదరి, సహోదరుడా?
ఏ పాపాన్ని ఇంకా నువ్వు జయించలేకపోతున్నావో, ఏ పాపిష్టి అలవాటుకి ఇంకా నువ్వు బానిసగా ఉన్నావో, దానిపైన ఈ రాత్రి జయము ఇవ్వమని అడుగు దేవుణ్ణి. కప్పెట్టమాకో, దాచిపెట్టమాకో, అలవాటు ప్రకారం ఆ పాపము చేయమాకో. ప్రభువుని అడుగో, ప్రభువా ఈ అలవాటు నుండి నాకు విడుదల కావాలి. మొదట నా హృదయమో నీ ఎదుట అంగీకారంగా ఉండాలి. నా హృదయాన్ని సరిచేయ్యా, నా హృదయాన్ని బాగు చేయ్యా, నా ప్రతి పాపమును క్షమించయ్యా. సహోదరి సహోదరులు వినండి, దేవుడు నీ ఇంట్లో అద్భుతం చేయాలంటే మొదట నీలో ఉండాలి. నీ ఉద్యోగంలో అద్భుతం చేయాలంటే మొదట ఆయన నీలో ఉండాలి. నీ శరీరాన్ని ఆయన బాగు చేయాలంటే మొదట ఆయన నీ హృదయంలో అడుగు పెట్టాలి. ఈరోజు నీకు కావాల్సింది స్వస్థత కాదో, స్వస్థపరుచు యేసు నీకు కావాలి. ఉద్యోగం కాదో, ఉద్యోగాన్ని ఇచ్చే యేసు నీకు కావాలి. అప్పులు తీరిపోవడం కాదో, అప్పులు తీర్చగలిగిన యేసు నీకు కావాలి. అడుగుతావా ఈ రాత్రి? యేసయ్యా, యేసయ్యా నువ్వే కావాలి నాయన, నువ్వే 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 యేసయ్యా, యేసయ్యా నువ్వే కావాలయ్యా, నువ్వే 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 కావాలి యేసయ్యా. నిన్నే నేను కోరుకుంటున్నానయ్యా, నిన్నే నేను నువ్వు ఉంటే చాలయ్యా యేసయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా యేసయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా యేసయ్యా, నాలో నువ్వు ఉంటే చాలయ్యా, నా ఇంటిలో నువ్వు ఉంటే చాలయ్యా, నా జీవితంలో నువ్వు ఉంటే చాలయ్యా. నిన్నే నేను కోరుకుంటున్నానయ్యా, నిన్నే నేను కోరుకుంటున్నానయ్యా యేసయ్యా, యేసయ్యా 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 నువ్వే 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 కావాలయ్యా. రాయ్యా, నా జీవితంలోనికి రానాయనా, నా హృదయంలోనికి రాయ్యా, నా కుటుంబంలోనికి రానాయనా, నా గుండెల్లో అడుగు పెట్టయ్యా. నా తలుపులు తెరిచాను నాయన, నా హృదయం అనే తలుపు తెరిచానయ్యా, నా హృదయంలో అడుగు పెట్టయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నా కోసమే వచ్చావే, నన్నే ప్రాణంగా ప్రేమించావే, నా కోసమే సిలువను మోసావే, నా కోసమే సిలువలో మరణించావే, నా కోసమే మరణాన్ని గెలిచి తిరిగి లేచావే, నా కోసమే రాబోతున్నావే యేసయ్యా. నాయనా ఈ రాత్రి నా గుండెల్లో అడుగు పెట్టయ్యా, నా హృదయంలో అడుగు పెట్టయ్యా. నా హృదయంలో, నా జీవితంలో ఉన్న ప్రతి చీకటిని పారద్రోలు నాయన, ప్రతి కల్ముషాన్ని కడిగివేయి నాయన, ప్రతి అపవిత్రతను తీసివేయి నాయన. నీ హృదయాన్ని దయచేయ్యా, నీ మనస్సును దయచేయ్యా. నీలా నీలా జీవించే హృదయాన్ని నాయన, నీ హృదయాన్ని అయ్యా. అయ్యా అయ్యా, నిన్నే వెంబడించాలి, నీలాగే జీవించాలి, నీలాగే మాట్లాడాలి, నీలాగే క్షమించాలి, నీలాగే సంతోషంగా జీవించాలి, సమాధానంగా జీవించాలి. అయ్యా అయ్యా అయ్యా, నీలా 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 జీవించగలిగిన మనస్సు దయచేయ్యా, హృదయం దయచేయ్యా. అయ్యా అయ్యా, నేను కలిగి ఉన్న సమస్తము నీదే, నాకంటూ ఏదీ లేదయ్యా. ఏదైనా ఉంది అని అంటే అది నువ్వే నాయనా, నీదే నాయనా. ఇది వాస్తవం,
ఇది సత్యం, ఇది నిజం. అట్టి మనస్సు మాకు దయచేయ్యా. పేతురుని అడిగా, పేతురు నీ సమయం కావాలి, నీ సహాయం కావాలి, నీ సొత్తు కావాలి, ఇస్తావా? పేతురు మనస్ఫూర్తిగా ఇచ్చేశాడు. అలాగేనయ్యా, నా సమయాన్ని ఇస్తా, సహాయం చేస్తా, నా సొత్తు కూడా ఇస్తా. ప్రభువా ప్రభువా ప్రభువా, పేతురు కలిగి ఉన్న ఈ మనస్సు మాకు కూడా ఇవ్వండి అయ్యా. తను చాలా బిజీగా ఉన్నాడు. సమయం ఇమ్మంటే ఆ బిజీగా ఉన్న పక్కన పడేసి, తను చేసే పనిని పక్కన పడేసి నీ సేవ కోసం సమయాన్ని ఇచ్చేశాడే, నీకు సేవ కోసం వచ్చేశాడే. నీ సొత్తు నాకు కావాలి, నీ పడవ నాకు కావాలి, నేను వాడుకోవాలనుకుంటున్నానంటే పడవను ఇచ్చేశాడే. ఎంత మంచి మనస్సు నాయన. ఈ మనస్సు మాకు దయచేయండి అయ్యా. మాలో ఉన్న భావన, మాలో ఉన్న ఆలోచన, ఈరోజు మేము కలిగి ఉన్నది మాది అనుకుంటున్నాం, అది మాది అనే భావంలో జీవిస్తున్నాం. వాస్తవంగా మమ్మల్నే నువ్వు కొనుక్కున్నప్పుడు మేము కలిగి ఉన్న సమస్తము నీదే కదా నాయన. మేమే నీ సొత్తు అయినప్పుడు మాదంతా నీదే కదా నాయన. ఈ సత్యాన్ని గ్రహించి జీవించగలిగిన కృప మాకు ఇవ్వండి అయ్యా. ఆనాడు నువ్వు సేవ చేస్తున్నప్పుడు ఆ సేవకు ఎంతోమంది సహకారాన్ని అందించారు అయ్యా. అట్టి మనస్సు మాకు దయచేయ్యా. ఈ సేవకు, మా కల్వరి టెంపుల్ నీ సేవకు నాయనా సమయాన్ని కేటాయించేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు, సొత్తును కూడా ఇచ్చేవాళ్ళు లేవనెత్తండి నాయన. నీ ఆస్తిలో భాగమును ఇచ్చి నన్ను ఘనపరచు అని సెలవిచ్చావే నాయనా. అలాంటి హృదయం మాకు దయచేయ్యా. ప్రథమ ఫలాన్నిచ్చి నన్ను ఘనపరచు అన్నావే, అలాంటి హృదయం దయచేయ్యా. మా ప్రథమ ఫలమైన బిడ్డను నీకు ఇచ్చే మనస్సు మాకు దయచేయ్యా. ఆ బిడ్డ నువ్వు ఇచ్చిందే కదా, ఆ బిడ్డ నువ్వు ఇచ్చిన బహుమానమే కదా. ఆ బిడ్డను నీకు అర్పించటం, నీ సేవకు అంకితం చేయడం, అది మా కనీస కర్తవ్యం కదా. అటు జ్ఞానము మాకు దయచేయ్యా. ప్రతి ఇంటిలో ప్రతి ప్రథమ ఫలాన్ని నాయన నీకు, నీ సేవకు అంకితము చేయగలిగిన మనస్సును దయచేయ్యా, దయచేయ్యా, దయచేయ్యా. మా మందిరంలో ప్రతి కుటుంబము నాయన ప్రథమ ఫలాన్ని నీకు అంకితము చేయగలిగిన అట్టి సిద్ధపాటును, అట్టి అర్పణ సమర్పణ జీవితం దయచేయండి అయ్యా. నాయనా నాయనా, ఈ సమయంలో ప్రత్యేకంగా ఆనాడు సీమోని ఇంటికి వెళ్ళావు. ఆ ఇంట్లో నువ్వు వెళ్ళావు కాబట్టే ఆ ఇంట్లో ఉన్న సమస్యను అద్భుతంగా తీర్చావు నాయన. కాబట్టి అడుగుతున్నానయ్యా, ఈరోజు మా గుండె అనే గృహంలోకి వచ్చి మా జీవితంలో ఉన్న సమస్యను అద్భుతంగా తీర్చయ్యా, అద్భుతంగా తీర్చయ్యా. ఆశ్చర్యకరుడు కదా, అద్భుతాలు చేసే దేవుడు కదా. ఎవరి గుండెలో ఏ సమస్య ఉందో, ఎవరి జీవితంలో ఏ కష్టం ఉందో, ఎవరి గృహములో ఏ విపత్తు ఉందో నీకు తెలుసు గనుక అద్భుతం చేసి ఆశ్చర్య కార్యము జరిగించి నాయనా నాయనా నీ మహిమను కనపరచయ్యా, నీ మహిమను కనపరచయ్యా, నీ మహిమను కనపరచయ్యా నాయనా. ఆనాడు షద్రక్ మెషక్ అబేద్నెగో అన్నమాటే మేము అంటున్నాం. అగ్నిగుండములో నుండి మమ్మను రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ మమ్మను రక్షింపకపోయినా మేము మా దేవుణ్ణి విడిచిపెట్టాం అయ్యా. ఇట్టి ఆత్మీయత మాకు దయచేయ్యా, ఇట్టి నమ్మకత్వం మాకు దయచేయ్యా, ఇట్టి విశ్వాసం మాకు దయచేయ్యా. ఆ రోజు నువ్వు అద్భుతం చేశావు. అగ్నిగుండాన్నే నాయన కంట్రోల్ చేసి పడేశావు. వెంట్రుక కూడా కాలకుండా
నాలుగో వ్యక్తిగా వచ్చి వారిని సంరక్షించావు. అయ్యా అయ్యా, నిన్ను నమ్మిన వారిని వమ్ము చేసే దేవుడు కాదు, వదిలేసే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, ఘనపరిచే దేవుడు నాయన, హెచ్చించే దేవుడు నాయన, నీ మహిమను చూపించే దేవుడు నాయన. నీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. నాయనా నాయనా, మా మందిరంలో ప్రతి వ్యక్తి, ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు ఖచ్చితంగా ఈ మనస్సు కలిగి ఉండాలి. నేనే నా దేవుని సొత్తు, నాకున్న సమస్తము నా దేవుడివే చెప్పగలిగిన మనస్సు దయచేయ్యా. సమయాన్ని కేటాయించగలిగిన, సహాయము చేయగలిగిన, సొత్తును నీకు ఇవ్వగలిగిన మనస్సు నాయన మా మందిరంలో ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. రక్షక, అటు లైవ్లో, బ్రాంచెస్లో, ఆయన నీ మందిరంలో కలిసి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి ఇంటిలో, ప్రతి ఒక్కరి గుండెలో నువ్వు అడుగు పెట్టాలయ్యా. ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, ప్రతి కుటుంబము రక్షించబడాలి, ప్రతి కుటుంబము నిన్ను సేవించాలి, నీకు సాక్షులుగా జీవించాలి. అట్టి కృప దయచేయమని అయ్యా అయ్యా తిరిగి వెళ్తున్నావు నాయనా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. విన్న వాక్యాన్ని ధ్యానించి మరింత లోతైనటువంటి ఆత్మీయతలోనికి మమ్మను నడిపించమని నాయన ఈ వారమంతా మాకు తోడుగా ఉండయ్యా. మేము చేసే ప్రతి పనిలో, ప్రయత్నాల్లో, పరిచర్యలో, ప్రయాణంలో నీ కాపుదల, భద్రత, ఆశీర్వాదము కల్లారా చూసే కృపనివ్వండి. ఆ కల్వరి టెంపుల్ సంఘములను నాయన అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి. నీ బిడ్డల చేత నిండి పొంగి పొర్లులాగున గొప్ప ఉజ్జీవాన్ని కలిగించండి అయ్యా. నువ్వు వెలపెట్టి కొనుక్కున్న వారందరినీ ప్రభువా నీ సన్నిధికి రప్పించండి నాయన. నీ ప్రేమను గుర్తించులాగున సహాయం చేయమని, రేపటి దినము కోసం మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడై ఉండును గాక, ఆమెన్. ఈరోజు ఈ సందేశం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? తలుపులు తీసేసేయండి. ద్వితీయోపదేశ కాండము నుండి మోషే ఏ పర్వతం మీద నుండి వాగ్దాన భూమిని చూసెను. దీనికి నెబో కొండ ఎక్కి, ఆ నెబో కొండ నుంచే మోషే వాగ్దాన భూమిని చూశాడు. ఈ జవాబు పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు ప్రశ్న, న్యాయాధిపతుల గ్రంథం నుండి ఇశ్రాయేలుకు మొత్తం న్యాయాధిపతులు ఎంతమంది? ఎంతమంది న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజలను న్యాయాధిపతులుగా పరిపాలన చేశారు? దీనికి జవాబు రేపు వెంటనే పంపించండి. మీ ఫొటోస్ కూడా తెలియచేయండి. అదే సమయంలో ఈరోజు ఖచ్చితంగా మీరు చదవాల్సినటువంటి బైబిల్ రిఫరెన్సెస్ మీకు స్క్రీన్లో చూపిస్తున్నారు. న్యాయాధిపతుల గ్రంథం మొత్తం చదివేసేయాలి. రూతు గ్రంథం చదవాలి. అలాగే మొదటి సమయంలో 5 అధ్యాయాలు మొదట మీరు చదివేసి ఉండాలి. రేపటి దినాన 6వ అధ్యాయం నుంచి 31, 2వ సమయంలో మొదటి 4 అధ్యాయాలు కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, రేపటి దినాన మీరు రండి. మీతో పాటు వీలైతే ఒక మంచి ఆత్మీయుడిని, ఆత్మీయురాల్ని మీతో పాటు కలిసి తీసుకురండి. రేపటి దినము మరింత అద్భుతమైన సందేశం మీరు వినబోతున్నారు. ఈరోజు విన్న సందేశం ప్రారంభం మాత్రమే. రేపటి దిన సందేశం బహుశక్తివంతమైన సందేశం, అందులో సందేహం లేదు. గెట్ రెడీ. దేవుడు మాతో మాట్లాడాడన్న వారు చూపిస్తారా? గుడ్ నైట్. థ్యాంక్ యూ.